హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ కార్నర్. ఫ్రైడ్ రైస్ అంటే చాలు మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ. బట్ ఈసారి నేను డిఫరెంట్గా టేస్టీగా ఉండే బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక 250 grams దాకా బేబీకార్న్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా 100% బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. కనీసం ఒక 20 to 25 minutes దాకా మనకు టైం అనేది పడుతుంది. ఇది కంప్లీట్గా ఉడికిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము ఇప్పుడు. అలాగే ఇవి కూడా కొంచెం చల్లారేలాగా చూసుకోవాలి. అలాగే నేను రైస్ని కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. 1 glass రైస్కి 2.5 glass దాకా వాటర్ అనేది యాడ్ చేసుకొని రైస్ని కూడా ముందే వండుకొని పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో అప్పుడు రైస్ అనేది కొంచెం పొడిగా ఉంటుంది. ఉడకపెట్టుకున్న బేబీకార్న్స్లోకి ఇప్పుడు మనము 1/2 cup దాకా కార్న్ఫ్లోర్ అలాగే 1/2 cup దాకా మైదా అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బేబీకార్న్స్ అన్నిటికి కూడా ఈ పిండి అనేది బాగా పట్టేలాగా మనం చూసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ బేబీకార్న్స్ అన్నిటికీ పిండి మొత్తం అంటేలాగా చూసుకోవాలి. చూసారు కదా, నేను మొత్తం కంప్లీట్గా కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ బేబీకార్న్స్కి ఎంతైతే పడుతుందో అంత వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. అలాగే బాగా లూజ్గా అయిపోతే కష్టం అయిపోతుంది, ఆయిల్ అనేది బాగా పట్టేస్తుంది. తర్వాత వీటన్నిటిని కూడా వేడిగా ఉన్న ఆయిల్లోకి మనం ఫ్రై చేసేసుకోవాలి. అలాగే వీటిని డైరెక్ట్గా కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలి. స్టవ్ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మిగతా బేబీకార్న్స్ అన్నిటిని కూడా మనము ఇలానే డీప్ ఫ్రై చేసేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇవి ఊరికే కూడా తినొచ్చండి, స్నాక్స్ టైంలో అలా చేసుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి 2 tablespoons దాకా ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం క్రష్ చేసి తీసుకోండి. అలాగే లేకపోతే మీరు దంచినా కూడా పర్లేదు, ఆ విధంగా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 లేక 3 మిర్చిని చిన్న పీసెస్గా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్లోకి. సో ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక ఆనియన్ని కూడా చిన్న పీసెస్గా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి కొంచెం పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 tablespoons దాకా మనము టమాటో కెచప్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిసిన తర్వాత నేను ఇందులోకి 1 tablespoon దాకా కారపొడి అలాగే 1 tablespoon దాకా ధనియాల పొడి అలాగే 1 tablespoon దాకా గరం మసాలా పౌడరు అలాగే 1 tablespoon దాకా మెంతుల పౌడరు అలాగే 1 tablespoon దాకా ఆమ్చూర్ పౌడరు అలాగే టేస్ట్కు తగినంతగా సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అన్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిసేలాగా చూసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 cup దాకా వాటర్ అనేవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్ కంప్లీట్గా కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జరుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకు ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా చూసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్స్ అన్నవి కదా, ఆ బేబీకార్న్స్ అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే బేబీకార్న్స్ అన్నిటికి కూడా ఈ మసాలా అనేది బాగా పట్టేలాగా చూసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి డ్రై అయ్యేలాగా చూసుకోవాలి బేబీకార్న్స్ అన్ని. సో ఈ విధంగా డ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పొడిగా వండుకుంటే సరిపోతుంది రైస్ అనేది. అలాగే ఇందులోకి కొత్తిమీరను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది బేబీకార్న్ ఫ్రైడ్ రైస్. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా అంతా కలిసిన తర్వాత ఇందులోకి 1/2 lemon జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అది కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి స్టవ్ని కూడా వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, చూసారు కదా ఎంత బాగుందో. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తేనే తినాలనిపించేస్తుంది కదా. అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కూడా నాతో షేర్ చేసేసుకోండి. సింపుల్గా టేస్టీగా ఉండే బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.